ఈ ఉదయకాల సమయంలో వాక్య సందేశంలోకి వెళ్దామండి. మనుషులు ఏం లక్ష్య పెడతారు, దేవుడు ఏం లక్ష్య పెడతాడు అనేది మనం ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు సమయాన్ని బట్టి మనం నేర్చుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథం 16:7 అలాగే యెషయా గ్రంథం 55:8-9 అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. అయితే మనుషులు ఏం లక్ష్య పెడతారు? దానికంటే ముందు యెషయా గ్రంథం 55:8-9 కూడా ఒకసారి చదువుదామండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మన పట్ల మనుషుల యొక్క ఉద్దేశాలు ఏంటో కొద్ది మాటలు ధ్యానం చేద్దామండి. మొట్టమొదటిగా చూస్తే మనుషులు ఏమి లక్ష్య పెడతారు అని అంటే, మన పైకి కనిపించే ఆకారాన్ని లక్ష్య పెడతారు, మనం వేసుకునే వస్త్రాన్ని లక్ష్య పెడతారు, మనం ధరించే నగలు లక్ష్య పెడతారు, మనం వచ్చేటువంటి వాహనాన్ని లక్ష్య పెడతారు, మనం ఉండే స్థితిగతి అనగా బయటకి కనిపించే బాహ్యంగా ఉన్నదంతా కూడా మనుషులు లక్ష్య పెడతారు. కానీ మనం సేవిస్తున్న దేవుడు ఏం లక్ష్య పెడతాడండి? మన హృదయాన్ని లక్ష్య పెడతాడు, మన ఆలోచనలు లక్ష్య పెడతాడు, మన యొక్క అంతరంగంలో వస్తున్నటువంటి ఉద్దేశాలను లక్ష్య పెడతాడు, ఇతరుల పట్ల నీకున్నటువంటి ఆలోచనలు లక్ష్య పెడతాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే మనుషుడు ఏదైతే లక్ష్య పెట్టలేడో దానిని దేవుడు లక్ష్య పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లక్ష్య పెట్టును అంటే ఏంటండి? మనుషులు వేషాన్ని చూస్తారు, వాళ్ళ లోపల చూడలేరు, అంతరంగాన్ని చూడలేరు. ఎంత ప్రేమించిన భర్త అయినా, ఎంత ప్రేమించిన తల్లి అయినా సరే కుమారుడిలో ఉన్న అంతరంగాన్ని చూడలేదు, ఎంత ప్రేమించిన భార్య అయినా సరే భర్తలో ఉన్న అంతరంగాన్ని చూడలేదు. ఇవి మనుషులు చూడలేనివి మాత్రమే దేవుడు చూస్తాడు. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల జీవితాలను మనుషులు ఏ విధంగా అంచనా వేసుకున్నారు, దేవుడు ఏ విధంగా వారి పట్ల తలంపులు తలంచాడు అనేది ఒక మాట, 2-3 మాటలు చదువుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తే వాక్యం నుంచి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆదికాండము 16:4 ఒకసారి మనం చదివినట్లయితే ఇక్కడ అబ్రహాము భార్య అయిన శారాయిని గురించి కొన్ని మాటలు రాయబడినాయి. ఆదికాండము 16:4 ఒకసారి చదువుదామండి. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది గర్భవతినైన తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అబ్రహాము భార్య అయిన శారాని గురించి మనం ఒకసారి ధ్యానం చేస్తే, శారా అబ్రహాం గురించి మనందరికీ తెలిసి ఎప్పుడూ చదువుతూ ఉంటాం. అయితే ఇక్కడ అబ్రహాము భార్య అయిన శారాను గురించి ఆమె దాసి అయిన హాగరు ఏం చేస్తుందండి? ఒక నీచమైన దానిగా ఎంచింది. అనగా అబ్రహాముకు తనను భారీగా చేసింది ఎవరు? శారాయే తీసుకొచ్చింది. అంతమంది దాసీదాసులు ఉన్న ఇంటిలో హాగర్ని శారా ఎంతగా ప్రేమించిందంటారు? ఎంతో ప్రేమించుంటుంది, ఎంతో నమ్మకస్తురాలు అయి ఉంటుంది కదండి. ఎంతో నమ్మకమైన వారినే మనతో ఉంచుకుంటాం. నమ్మకస్తులు అనుకుంటేనే మనకు బాగా దగ్గరగా రాణిస్తాం. నమ్మకస్తులైన వారినే మన గృహాలు అప్పగిస్తాం, నమ్మకస్తులైన వారికే మన బిడ్డలను అప్పగిస్తాం. ఇక్కడ శారా కూడా ఏం చేసిందంటే, చాలా నమ్మి మరొక చక్కటి తనతో ఉండేటువంటి దాసి అయినటువంటి హాగర్కు తన భర్తను అప్పగించింది. దేవుడు చేసిన వాగ్దానం మర్చిపోయి, స్త్రీలు చాలా తొందరగా మర్చిపోతారు కదండి, మరుపు అనేది. దేవుడు వారి జీవితంలో చేసిన వాగ్దానాన్ని మర్చిపోయి, పిలుపును మర్చిపోయి ఏం చేసిందంటే, హాగర్ను అబ్రహాముకు భార్యగా ఇచ్చినప్పుడు ఆమె గర్భవతిగా తెలుసుకున్నప్పుడు తనను ప్రేమించి తనకి స్థానాన్ని ఇచ్చి తన చోటులో ఉంచినటువంటి శారా ఏమైపోయిందండి? నీచమైంది. అంత మాత్రమే కాదు కానీ మనుషుల ఆలోచనలు చెప్తున్నాను శారా విషయంలో. అబ్రహాము కూడా ఏమంటున్నాడంటే ఆదికాండం 15:1-2 అక్కడ రాయబడుతుంది. దేవుడు వచ్చి, అబ్రహామా, నీ బహుమానాన్ని నేను అధికంగా చేస్తాను, నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తానంటే అబ్రహాము కూడా ఒక మానవుడిగా మాట్లాడే మాట ఏంటో తెలుసా? అయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తే మాత్రం ఏం ప్రయోజనము? నాకు కలిగినదంతా దమస్కు ఎలియాజర్దే కదా, నేను సంతానం లేనివాడినే అంటూ అన్నాడు. ఒక వ్యక్తి పట్ల మనిషి ఉద్దేశం ఏంటి? శారా పట్ల ఇక్కడ ఉన్న వ్యక్తులందరి ఉద్దేశం ఏంటంటే, శారా గొడ్రాలు. ఆ దినాల్లో గొడ్రాలంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఈ దినాల్లో చూస్తే బిడ్డలు లేని వారు ధన్యులు అనుకొని చాలా చాలామంది కూడా బిడ్డలు లేకపోయినా కూడా పర్వాలేదండి అనేటువంటి దినాల్లోకి మనం వచ్చేసాం.
కానీ ఆ దినాల్లో బైబిల్ గ్రంథంలో కనుక బిడ్డలు లేనివారు అని అంటే చాలా అవమానకరమైన పరిస్థితి, చాలా మరి నీచంగా వారిని చూసేవారు. బయట వారు మాత్రమే కాదు కానీ ఇంట్లో ఉండేవారు కూడా చాలా హేళన చేసేవారు. అలాంటి పరిస్థితుల మధ్యలో శారాను తన దాసి హేళన చేస్తుంది. తన భర్త దేవుని యొక్క వాగ్దానాన్ని మర్చిపోయాడు. కానీ శారాను చూసిన దేవుడు ఏమంటున్నాడో తెలుసండి, ఒకసారి చదువుదాం చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము 15-17 వచనాల్లో, మనుషుల దృష్టిలో శారా గొడ్రాలుగా ఉంది, బిడ్డలు లేనిదానిగా ఉంది, ఎందుకు పనికిరాని స్థితిలో ఉంది. అయితే వీరిరువురు కూడా దేవుని పిలుపుని పట్టుకొని వారికి ఉన్న ధనాన్ని విడిచిపెట్టి, వారి దేశాన్ని విడిచిపెట్టి, వారికి ఉన్న బంధువులను విడిచిపెట్టి దేవుని పిలుపు కోసం బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అనే ఉంటారు కదండి. మనకంటే మన గురించి పక్కన వారికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది కదండి. మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన బిడ్డల విషయాల్లో ఏం జరుగుతుంది, మన గృహాల్లో ఏం జరుగుతుంది అనేది మనకంటే మన ప్రక్క వారికి ఎక్కువ ఆసక్తి ఉండి ఎక్కువ తొంగి చూస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూసాను. పక్కింట్లో గొడవ జరుగుతుంటే ఒక అమ్మాయి ఏం చేసిందంటే భోజనం చేస్తూ భోజనం ప్లేట్తో బయటకు వచ్చేసింది. సరే అమ్మాయి కాబట్టి కొంచెం చూస్తానికి వచ్చింది. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారు, బ్రష్ చేస్తూ ఆయన బయటకు వచ్చేసాడు. వాళ్ళ అమ్మగారు ఏం చేస్తుంది, ఏదో బట్టలు పిండుతో ఆవిడ బయటకు. ఏంటి వీళ్ళ ఆసక్తి అంటే పక్కింట్లో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియాలి. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళు చూసుకోరు, పక్కింట్లో ఏం జరుగుతుంది. ఈ మాటలను నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా అనే ఉంటారు, అబ్రహాముని శారాని దేవుడు పిలిచాడన్నారు, దేవుడు లేడు, ఏమీ లేదు, మీ ధనాన్ని విడిచిపెట్టేశారు, మీ దేశాన్ని విడిచిపెట్టేశారు, తల్లిదండ్రులను విడిచిపెట్టేశారు, వెళ్ళిపోయారు, ఏం సంపాదించారు మీరు, ఒక్క బిడ్డ కూడా లేడు, ఆస్తిపంతులే కానీ బిడ్డ లేడు మీకు అని చెప్పి మనుషులందరూ పై వేషాన్ని చూసి, పై రూపాన్ని చూసి, పై జరగవలసినటువంటి విషయాలను చూసి హేళన చేస్తుంటే దేవుడు శారాని గురించి ఒక మాట అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 17వ అధ్యాయం 15-17 వచనాలు చదవండి. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదనను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ బైబిల్లో ఈ వాక్యాన్ని అందరూ అండర్లైన్ చేసుకోండి. మనుషులందరూ శారాలో ఉన్న లోపాన్ని చూశారు, శారాలో ఉన్న గొడ్రాలతనాన్ని చూశారు, శారాలో ఏది లేదో అది చూశారు. కానీ వారి పిలిచిన పిలుపుకు లోబడి విశ్వాసంతో తన భర్త వెంట వెళ్ళిన శారాలో దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసండి, జనములకు తల్లిని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం సేవిస్తున్న దేవుడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగల సర్వశక్తిమంతుడైన దేవుడిని మనం సేవిస్తూ ఉన్నాం. నీ దేవుడు నీలో ఏం చూస్తున్నాడో అది నువ్వు గమనించాలి. ఏమంటున్నాడంటే జనములకు తల్లిగా చేశాడా లేదండి, జనములకు తల్లిగా చేశాడు. అయితే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వాక్యం లైవ్లో చూస్తున్న వారైనా ఇక్కడ కూర్చున్న వారైనా మీకు ఒకవేళ సంతానం లేకపోతే ఉదయం దేవుడు మీతో మాట్లాడతాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మీరు మనుషుల మాటలు విని కృంగిపోవద్దు, మనుషుల గురించి మీరు ఆలోచన చేయొద్దు. మనుషుల ఆలోచనలు ఎప్పుడు కూడా మీ పైవేషాన్ని చూస్తాయి, మిమ్మల్ని కృంగదీయాలని చూస్తాయి. మనుషుల ఉద్దేశాలు ఎప్పుడు కూడా మీరు పడిపోవాలి, విశ్వాసంలో పడిపోవాలి, భక్తిలో పడిపోవాలి, దేవుని నుంచి వెనక్కి వచ్చేయాలని ఆలోచన చేసి మిమ్మల్ని బాధ పెట్టేవిగా వారి ఆలోచనలు ఉంటాయి. కానీ మనం సేవిస్తున్న దేవుడు హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించే నీతి కలిగిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నిన్ను జనములకు తల్లిగా నేను ఆశీర్వదిస్తాను. ఈ విశ్వాసం మనకు ఉండాలి. ఈ విశ్వాసం ఎవరికి ఉందండి, శారాకు ఉంది కనుకే దేవుడు ఏం చేశాడు, జనములకు తల్లిగా చేశాడు. ఎలా ఆశీర్వదించాడంటే ఇసుక రేణువులంతా విస్తారమైనటువంటి సంతానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. వాక్యం వింటున్న దేవుని సంగమా, నీలో ఒకవేళ లోటు ఉంటే ఈ ఉదయకాలం విశ్వాసంతో ప్రభునాడు. వాగ్దానం చేసిన వాడు నరుడు కాదండి, మాట ఇచ్చి తప్పుటకైనా నరుడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు సజీవుడుగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మనతో ఉన్నాడు, మనతో వస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు, మన బాధను వింటున్నాడు. ఆయన గురించి నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే భక్తుడు అంటాడు, నా ప్రజల యొక్క బాధను నేను విన్నాను, వారి మొరను నేను ఆలకించాను, నా కన్నులారా చూశాను, వారి మొరను నేను ఆలకించాను. ఎంతకన్నా భాగ్యం ఏం కావాలి చెప్పండి. ఈరోజు దూరంగా ఉన్న బిడ్డలు మన బాధ చూడలేకపోవచ్చు, దూరంగా ఉన్న వ్యక్తులు మన యొక్క ఆ శ్రమను చూడలేకపోవచ్చు. కానీ మనం సేవిస్తున్న దేవుడు ఏమంటున్నాడు తెలుసండి, నీవెంత దూరంగా ఉన్నా, అగాధములో ఉన్నా, సముద్రాల పైన ఉన్నా నేను నీ మొరను వింటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు మనం చేసే ఫోన్ కాల్స్కి లైన్ కలవకపోవచ్చు, కనెక్షన్ కట్ అవ్వచ్చు, రకరకాల పరిస్థితులు రావచ్చు, బిడ్డలతో మాట్లాడలేకపోవచ్చు, భర్తతో కానీ మనం సేవిస్తున్న దేవుడికి నువ్వు మొరపెడితే విశ్వాసంతో దేవుని అడిగితే ఆ లైన్ ఎప్పుడన్నా బిజీగా ఉంటుందండి, బిజీగా ఉంది తర్వాత చేయండి అనే మాట వినపడుతుంది దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు, నాకు మొరపెట్టుము
నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వే పరిస్థితిలో ఉన్నా, అది సంతానం విషయమా, ఆరోగ్య విషయమా, ఆశీర్వాదం విషయమా, ఏదైనా సరే నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అనగా మన అంతరంగాన్ని చూస్తున్నాడు దేవుడు. అంతరంగంలో ఏముండాలండి? శారా ఏమి కలిగి ఉంది అంతరంగంలో? దేవుడికి శారాలో ఏం కనిపించిందంటే, మారు మాట్లాడకుండా తన భర్తను వెంబడించినటువంటి విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఆ విశ్వాసానికి తగిన ఫలంగా వాగ్దాన పుత్రుని వారికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈరోజు బిడ్డలు లేని వారు ఒకవేళ బాధపడతా ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. వాగ్దానం చేశాడు దేవుడు, తప్పక మిమ్మల్ని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తాను. నా వివాహమైన క్రొత్తలో ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు మేము అసలు ఏం అనుకోలేదు. పాస్టర్ గారు నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన ఒక ప్రార్థన చేశారు. మీ అందరికీ తెలుసు, మన పాస్టర్ గారు, బేతేల్ చర్చ్ పాస్టర్ గారు ఒక ప్రార్థన చేశారు. సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగా నేను చేస్తానని వాగ్దానం నాకు ఇచ్చాడు దేవుడు. నాకు 3 కుమారులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, సేవకుడైనా లేకపోతే దేవుడు నీకు వాగ్దానం చేస్తే, బైబిల్ నుంచి ఒక వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తే, ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 25 సంవత్సరాలు కావచ్చు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మనం సేవిస్తున్న దేవుడు ఎవరండి? సమర్థుడు, శక్తివంతుడు. బిడ్డలుంటేనే నేను స్తుతిస్తానయ్యా అనేవారు దేవుని సంధికి రావక్కర్లేదు. నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్ను నేను స్తుతిస్తాను. కానీ ఇక్కడ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసండి? నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు తప్పక నీ ఆశను నెరవేరుస్తాడు, నీ కోరికను తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే రెండోదిగా చూద్దాం, చూడండి. మనుషులు ఏం తలంచారు, రెండోదిగా దేవుడు ఎలా తలంచాడు ఆ వ్యక్తుల జీవితాల్లో మనం చూస్తున్నాం. రెండోదిగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూస్తే, ఇక్కడ కూడా ఒక తండ్రి ఉన్నాడు. తండ్రికి 8 మంది కుమారులు ఉన్నారు. ఆ తండ్రి దగ్గరికి ఒక అభిషక్తుడైన సమూయేలు వచ్చి, అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పిలువు, నేను వారిని అభిషేకించాలి, రాజుగా నేను అభిషేకించాలని చెప్పినప్పుడు ఒక తండ్రి ఏం చేశాడో తెలుసండి? 7 మాత్రమే పిలిచాడు. అవునా కాదండి? నా మాటలు కాదు, బైబిల్ గ్రంథం చదువుకోండి మీరు. మొదటి సమూయేలు గ్రంథము 15 నుంచి మీరు చదివితే 8 మంది కుమారులు ఉన్నారు కదా, 8ని పిలవాలి కదండి. ఒక వ్యక్తి వచ్చి అమ్మ మీ కుమారులను చూపించండి అంటే ఏం చేస్తాం మనం? పిల్లలందరినీ తీసుకొచ్చి చూపిస్తాం. కానీ ఇక్కడ యెషయా ఏం చేశాడంటే 7 కుమారులను చూశాడు. అనగా తండ్రిగా, ఒక మనిషిగా యెషయా యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, వీడు ఎత్తుగా ఉన్నాడు, వీడు పొడవుగా ఉన్నాడు, వీడు బలాఢ్యుడిగా ఉన్నాడు కనుక రాజు అవ్వడానికి వీడే అర్హుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనిషి ఏం చూస్తాడండి? నీ వేషాన్ని చూస్తాడు, నీ ఎత్తును చూస్తాడు, నీ పొడవును చూస్తాడు, నువ్వు వేసుకున్న వస్త్రాలను చూస్తాడు, నువ్వు వాడే వాచీలు చూడొచ్చు, నువ్వు వాడే వాహనాలు చూడొచ్చు. కానీ ఒక తండ్రి కూడా అలా చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం కదండి. తండ్రి అయినప్పటికీ కూడా యెషయా ఏం చేశాడంటే 7 పిలిచాడు. 7 వస్తుంటే ఒక ప్రవక్త అయిన సమూయేలు కూడా అనుకుంటున్నాడు, ఒక్కొక్క వ్యక్తి వస్తుంటే వీడే రాజు, ఇతనే రాజు, ఇతడే దేవుడు అభిషేకించినవాడు. అంటే సమూయేలు ప్రవక్త కూడా ఏం చూస్తున్నాడండి? పైవేషాన్ని చూశాడు. కానీ దేవుడు ఒక్కడే దావీదులో ఉన్న హృదయాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా విచారం ఏంటంటే, ఈ అధ్యాయంలో చదివితే వారందరినీ చూపిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు వీరు కాదు, వీరు కాదు, వీరు కాదు అంటున్నప్పుడు కనీసం అప్పుడైనా తండ్రి నోరు తెరిచి, అయ్యా నాకు ఇంకో కుమారుడు ఉన్నాడు, కడసారి వాడు ఉన్నాడు, వాడిని తీసుకొస్తానని అన్నాడండి? అనలేదు. సమూయేలు అడుగుతున్నాడు, ఇంకా నీకు ఎవరైనా కుమారులు ఉన్నారా అని. ఈరోజు కుటుంబాల్లో చాలామంది అలాగే చూస్తున్నారు. బిడ్డలు ఏం చూస్తున్నారండి? బాగా ఎత్తుకుంటే నా కొడుకు నన్ను బాగా చూస్తాడండి, నా వృద్ధాప్యంలో నా కొడుకులే నాకు అనుకోవద్దండి దయచేసి. బిడ్డలు చూస్తారు, నువ్వు చూపిన ప్రేమను బట్టి చూడొచ్చు, చూడకపోవచ్చు. కానీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఈ ఉదయకాలం ఏం చెప్తున్నాడంటే, నీలో ఉన్న ఎత్తు పొడవులను చూసే దేవుడు కాదు, నీలో ఉన్న టాలెంట్ని చూసే దేవుడు కాదు, నీలో ఉన్న చదువును చూసే దేవుడు కాదు మన దేవుడు. దావీదుకి ఏముందండి? ఏమీ లేదు. ఇంకా ఎవరైనా ఉన్నారంటే అప్పుడు అంటున్నాడు యెషయా, కడసారి వాడు ఉన్నాడయ్యా. వాడు ఎక్కడున్నాడంటండి? గొర్రెలు కాస్త, అంటే అన్నదమ్ముల చేత తృణీకరించబడ్డాడు. తండ్రి కూడా పట్టించుకోలేదు. కానీ ఎవరు పట్టించుకున్నారండి? దేవుడు పట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడండి. ఈరోజు నాకు చదువు లేదండి, నాకు అందం లేదండి, లేకపోతే నాకు ఆస్తి లేదండి, నాకు ఉద్యోగం లేదు, ఏం బాధపడక్కర్లేదు. నీ హృదయం సరైందైతే, నీ హృదయం దేవుని యందు నమ్మికించితే, నీ హృదయంలో విశ్వాసం ఉంచితే ఈరోజు దేవుడు నిన్ను గుర్తిస్తాడు, నీకు కావలసిన కార్యాలు దేవుడు చేస్తాడు. దావీదులు అందరూ గొర్రెల కాపరినే చూశారు. తల్లిదండ్రులు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, అక్కడున్న రాజ్యం కానీ ఎవరిని చూశారండి? దావీదులో ఒక గొర్రెల కాపరం చూశారు. కానీ దేవుడు ఏం చూశాడు? దావీదులో
మహారాజును చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆయనకున్న ఉన్నతమైన ప్రణాళికను గుర్తించలేక మనం ఏం చేస్తున్నామంటే కొద్ది దినాలకే వెనక్కి వెళ్ళిపోతాం. అయ్యా నీ చిత్తం ఏంటో అని కొన్ని సంవత్సరాలు అడుగుతున్నాం, కొద్ది దినాలు వస్తున్నాం, వెంటనే మరలా మనకి వెళ్ళిపోతా ఉన్నాం. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ అర్హతను చూసి నేను నీకు రక్షణ ఇవ్వలేదు, నీకున్న యోగ్యతను చూసి నేను నా బిడ్డగా చేసుకోలేదు, నీకున్నటువంటి స్థితిగతులను చూసి నా రక్తాన్ని నేను నీకు ప్రోక్షీకరించలేదు. నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను కొనుక్కున్నాను. ఎందుకో తెలుసా? నీవు నాకు సొత్తు. ఇక్కడున్న ప్రతి వారు దేవుని దృష్టికి చాలా చాలా విలువైన వారమండి. ఈ లోకంలో ఎంతోమంది బలవంతులు ఉన్నారు, మనం మాత్రమే ఎందుకు ఇక్కడ ఉన్నామంటే ఏర్పరచబడిన వారం, మనం పిలువబడిన వారం, దేవుని చేత ప్రత్యేకించుకున్న వారం కనుక దేవునికి స్తోత్రం జరిగింది గాక. హల్లెలూయా. గనక మనం చేయాల్సింది ఏంటి? దేవుని కొరకు నమ్మకం. దావీదులో ఏం చూశాడంటాడు దేవుడు? నమ్మకత్వాన్ని చూసి. ఏంటా నమ్మకత్వం అంటే, అన్నదమ్ములందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఆజానుబాహుల్లా ఉన్నారు, నన్ను మాత్రం గొర్రెల దగ్గర పడేసావేంటి నాన్న, నేను ఈ పని చేయను, నాకు అప్పగించిన పని నాకు వద్దు అని చెప్పి దావీదు ఎప్పుడు అనలా. సంతోషంగా గొర్రెలు మేపాడు, వాటిని జంతువుల నుంచి వాటి ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడాడు. బాధ్యత కలిగిన వాడు దావీదు, నమ్మకస్తుడు దావీదు. కనుక దావీదుని గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసండి? ఇతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఈరోజు ఆ సాక్ష్యం మనకుందండి. ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి. నన్ను కూడా హెచ్చించు ప్రభువా, నన్ను కూడా ఆశీర్వదించు నాయనా అని ఆశపడతాం. కానీ ఆశకు తగ్గ అర్హత మనకు ఉండాలి. అర్హత ఏంటో తెలుసా? డిగ్రీలు కాదండి, నమ్మకత్వం ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు నమ్మకంగా నీవు జీవించగలిగితే, నేను జీవించగలిగితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రజలందరికీ ఆశ్చర్యకరమైన రీతిలో మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. ప్రజలందరూ నిన్ను చూసి ముక్కును వేలేసుకునే స్థితిలోకి దేవుడు తీసుకొస్తాడు, ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడు. కానీ మనుషుల ఆలోచనలు బట్టి కృంగిపోయి ఉంటే, దావీదు ఒకవేళ నా అన్నదమ్ములు రాజుల దగ్గర పనిచేస్తున్నారు, రాజ్యంలో ఉన్నారు, నేను అడవిలో ఉన్నాను, చలికి తడుస్తూ ఉన్నాను, ఎండకి మరి ఎండుతూ ఉన్నాను, ఏంటి నాకు ఈ స్థితి అని చెప్పి ఎప్పుడన్నా కృంగిపోయి బాధపడి, దేవా నేను ఉన్నావా, అసలు నన్ను చూస్తున్నావా, నన్ను ఉంటే ఈ ఆశీర్వాదం వచ్చేది కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలిస్తాడు. అందుకే దావీదు ఎదిగే కొలది కూడా, దేవుడు సింహాసనం ఇచ్చిన తర్వాత కూడా దావీదు చెప్పిన మాట ఏంటో తెలుసండి? నా దేవుని మందిరంలో నా జీవితకాలం అంతా నేను గడిపేస్తాను. దేవుడు తప్ప ఇంకొక ఆశ లేదు. ఆ హృదయాన్ని దేవుడు చూశాడు. ఈరోజు మన హృదయంలో అనేకమైన ఆశలు, అనేకమైన కోరికలు, దేవుడు తప్ప. ఎలా ఆశీర్వదిస్తాడండి దేవుడు మనల్ని? మనం దేవునికి నమ్మకంగా ఉంటే, మన హృదయం దేవుని కోసం ఆశపడతా ఉంటే. కోరహ కుమారులు అంటారు, అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది ప్రభువా. నీ సన్నిధికి రావాలని ఆశపడుతుంది అయ్యా. ప్రభు సన్నిధిని వెదకకుండా, ప్రభు సన్నిధికి రాకుండా, ప్రభు సన్నిధిలో మనం చేయాల్సింది చేయకుండా ఉన్నత స్థితిలో ఉండాలంటే అవ్వదని. కష్టపడకుండా ఏది రాదు మనకి కదండి. గనక దావీదు భక్తుని వలె దేవునికి మనం ఎలా ఉండాలండి? నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నప్పుడు మన హృదయంలో కనబడాల్సింది ఏంటి? నమ్మకత్వం కనబడాలి. ఆనాడు శారాలో విశ్వాసాన్ని దేవుడు చూసి గొడ్రాలైన శారాన్ని జనములకు తల్లిగా చేశాడు. గొర్రెల కాపరైన దావీదును తీసుకుని వెళ్ళి నమ్మకత్వాన్ని చూసిన దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆశ మనకుంటే ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, లోకరీతిగా అభివృద్ధి చెందాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే మనం కలిగి ఉండవలసింది బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు పిలిచిన పిలుపుకు నమ్మకంగా మనం ఉండాలి. మూడోదిగా చూద్దాం, చూడండి. మూడోదిగా మనుషులు ఏ రీతిగా చూశారు, దేవుడు ఏ రీతిగా చూశాడు అనేది మనం చూద్దాం. మూడోదిగా చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, యోదా బెత్లెహేం నుంచి ఒక కుటుంబం వచ్చింది. ఒక కుటుంబం అంతా ఎక్కడికి వచ్చారు? వలస వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? మోయాబు దేశానికి, బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్ళిపోయారు. ఎందుకు? వారికి ఏదో కష్టం కలిగింది, వారికి ఏదో నష్టం వచ్చింది. కుమారులు, చక్కగా 2 కుమారులు, భర్త, 3 స్త్రీలు, 3 పురుషులు కలిసి మోయాబుకి వచ్చేసారు. అక్కడ పరిస్థితుల్లో 3 మగవారిని కోల్పోయిన స్థితిలో ఆ తల్లి చెప్తుంది, ఆమె నయోమి ఆలోచన ఏంటంటే, నేను ముసలిదాన్ని అయిపోయినమ్మా, మిమ్మల్ని నేను పోషించలేను, దేవుడు నాకు అన్యాయం చేశాడంటాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు అన్యాయం చేయుట అసంభవం అని యోబు భక్తుడు చెప్తుంటే, తన సొంత నిర్ణయానికి వెళ్ళిపోయి, తన ఆలోచన చొప్పున వెళ్ళిపోయి, తన ఇష్టానుసారంగా మరి బెత్లెహేమును విడిచిపెట్టేసిన నయోమి ఏమంటుందంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నన్ను ఇంకా నయోమి అనవద్దు, మారా అని చెప్పి పిలవండి అంట. కానీ అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, కోడళ్లతో, అమ్మ నేను మీకు ఏమాత్రం కూడా ఇంటిలో ఉండడానికి వీలు లేదు,
నా ఇంట్లో మీరు ఉండలేరు, మీ తల్లిదండ్రుల గృహాలకు వెళ్ళిపోండి అన్నప్పుడు నయోమి ఆలోచన ఏంటంటే దేవుడు మాకు అన్యాయం చేశాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అనుకుంది ఒక మనిషిగా. అలాగే తోటికోళ్ళైనటువంటి వార్ఫా కూడా అత్తకు ముద్దు పెట్టి వెళ్ళిపోతూ, నేను అనుకుంటున్నాను రూతు వైపు చూసి, పిచ్చిదానా మంచి అవకాశం నీకు ఇస్తే నువ్వు వదిలేసావు, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వెంత దురదృష్టవంతురాలివే అనుకుని ఉంటుంది కదండి. నీకు అసలు ఎవరు న్యాయం చేయలేరు, ఏ మనిషి నీకు సహాయం చేయలేరు, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావు అని ఒక మాట అనేసి అత్తగారికి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది వార్ఫా. కానీ రూతు దేవుణ్ణి ప్రేమించింది, కుటుంబాన్ని ప్రేమించింది. ఆ పరిస్థితుల మధ్యలో అత్తను విడిచిపెట్టకుండా వెళ్ళినందుకు రూతులో అందరూ ఏం చూశారంటే మోడుబారిన జీవితాన్ని చూశారు. కానీ దేవుడు ఆమెలో ఏం చూశాడు తెలుసా? క్రీస్తు వంశావళిలో చేర్చబడే ఒక స్త్రీని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం సేవిస్తున్న దేవుడు మోడుబారిన నీ జీవితాన్ని చిగురింప చేయుటకు సమర్థుడైన దేవుడు అని మనం ఎరిగి దేవుని సన్నిధిలో ఉండాలి. పరిస్థితులన్నీ ప్రతికూలంగా రానివ్వండి, ఒక్కసారే తారుమారైపోనివ్వండి, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. రూతు జీవితంలో అందరూ మోడు బారిపోయింది అనుకున్నారు, కానీ రూతుని ఎలా ఆశీర్వదించాడంటే ఒక అద్భుతమైనటువంటి స్త్రీగా, అనేకులకు దీవెన. ఆమెను గురించి రాయబడిన మాటలు ఒక్కొక్కసారి మనం చదువుదాం చూడండి. ఒక్కసారి చూస్తే వాక్యంలో రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి అమ్మా. నీవు ఎరుగని జనమునొద్దకు నీవు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవునికి సాదృశ్యంగా ఉన్న బోయాజ్ చెప్తున్నాడు. రూతును చూసి, అత్తను వెంబడించే ఆమె స్థితిని చూసి, ఆమెలో ఉన్న దేవుని ప్రేమించే గుణాన్ని చూసినటువంటి బోయాజ్ అంటున్నాడు, నీవు ఎక్కడికి వచ్చావంటండి? ఎరుగని జనము మధ్యకు వచ్చావు, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండున్నట్లుగా నీవు ఇక్కడికి వచ్చితివి అన్నాడు. అందరూ ఏమనుకుంటున్నారు? రూతు జీవితం అయిపోయింది, పోరాటం అయిపోయింది, ఇంకా మోడు బారిపోయింది, ఇంకెందుకు పనికిరాదు, ఎవ్వరు సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయిందని మనుషులందరూ ఆలోచన చేశారు. కానీ దేవుడు చేసిన ఆలోచన ఏంటో తెలుసా? చేర్చాల్సిన చోటకు చేర్చాడు, తన ప్రజలతో చేర్చాడు, తన సన్నిధికి చేర్చాడు, తన కుటుంబంలో చేర్చాడు. అద్భుతమైనటువంటి క్రీస్తు వంశావళిలో ఒక పాత్రగా రూతును వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మన కష్టం కలిగినా నష్టం కలిగినా దేవుని కొరకు స్థిరంగా నిలబడితే, ప్రతికూల పరిస్థితుల మధ్యలో దేవుని కోసం ధైర్యంగా నిలబడితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా అద్భుతాలు చేసే పాత్ర పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే చాలామంది చివరి నిమిషం వచ్చేసరికి, ఆయన వచ్చేసరికి పక్కకు వెళ్ళిపోతాం. సంవత్సరాలు ఉంటాం, కరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వేం చేస్తావంటే అడు తిరిగిపోతావు. అనగా పక్కకు వెళ్ళిపోతూ ఉంటే ఆశీర్వాదం కాస్త వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని సంగమా, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుక మనుషులు చూసి, మనుషులు అనే మాటలకు నువ్వు కృంగిపోతే, మనుషులు పెట్టే నిందకు నువ్వు కృంగిపోతే, మనుషులు వేసేటువంటి పోయి దేవునికి దూరం అయిపోతే, దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తే దేవుడిచ్చే శ్రేష్టమైన అద్భుతమైన ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతావు. కనుక దేవుని సందులో ఉంటున్న మనం దేవునికి దగ్గరగా వచ్చేవారిగా ఉందాం. మన హృదయాన్ని ఎరిగిన దేవుడు మన మనస్సును బట్టి మన కార్యాలు చేస్తాడు. ఒక సామెత ఉంటుంది కదండి, ఊరు మంచిది, నోరు మంచిదైతే ఊరు మంచిది. అలాగే దేవుని వాక్యంలో ఇవాళ ఏం చెప్తున్నాడంటే, దేవుడు నీ మనస్సు మంచిదైతే దేవుడు నీకు మంచి కార్యాలు చేస్తాడు. నీ కష్టాన్ని కూడా మేలుగా మారుస్తాడు, నీ శ్రమను కూడా సంతోషంగా మారుస్తాడు, నీ దుఃఖాన్ని కూడా నాట్యంగా మార్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. కనుక మన హృదయాలు ఎరిగిన దేవుడు మనతో ఉన్నాడు. మన హృదయాంతరంగాన్ని పరిశీలించే నీతి కలిగిన దేవుని మనం సేవిస్తామని ఎరిగిన వారిగా దేవుని సన్నిధిలో ఉంటే అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. చివరిగా ఒక మాట చెప్తాను. ఇంకా చాలామంది ఉన్నారు. లూకాసు వార్తలు చూస్తే జక్కయ్యలు అందరూ ఎవరిని చూశారండి? ఒక కఠినాత్ముని చూశారు, వడ్డీ వ్యాపారస్తుని చూశారు, ఎన్నో శాపాలు పెట్టుంటారు అతన్ని. కానీ జక్కయ్యలో దేవుడు ఏం చేశాడు తెలుసండి? 19వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఈతడును అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రజలందరూ నీలో ఉన్న కఠినత్వాన్ని చూడొచ్చు, నీలో ఉన్న నువ్వు పడుతున్న కష్టాన్ని చూసి హేళన చేయొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా కుమారుడువు, నా కుమార్తె. ఎప్పుడు? జక్కయ్యలో ఒక మార్పు వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా జక్కయ్యను ఆశీర్వదించాడు. చివరిగా నా గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మీ ముందు నిలబడిన నన్ను కూడా నా బాల్యంలో చాలామంది అన్నారు. ఏమన్నారో తెలుసండి? నేను పుట్టిన 3 సంవత్సరాలకి మా అమ్మగారు చనిపోయారని. ఎంత నష్టజాతకురాలువే నువ్వు, ఎంత దురదృష్టవంతురాలు అమ్మా నువ్వు. వచ్చిన ప్రతి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, నేనే ఏదో తెలియని వయసు కాబట్టి అలా ఆడతా పాడుతూ ఉండి కొంచెం ఎదిగే కొద్దీ కూడా బాధపడతా ఉండేదాన్ని. అప్పుడప్పుడు అందరికీ తల్లులు ఉన్నారు కదా, ఏంటి పరిస్థితి అని నా దగ్గరికి వచ్చి వాళ్ళు వాదార్చాల్సి పోయి వాళ్ళు ఏం చెప్పేవారంటే, ఎంత దురదృష్టవంతురాలువే అమ్మా నువ్వు, ఎంత నష్టజాతకురాలువే. పుట్టగానే 3 ఏళ్ళకి నాకు తెలియదు, ఆమె చనిపోయింది ఆమె బలహీనతను బట్టి.
కానీ ఈరోజు నేను చెప్పగలను ధైర్యంగా, నేను నష్టజాతకురాలను కాదు, నేను ధన్యురాలిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా బాల్యంలో నేను హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు తల్లి లేని లోటు దేవుడు ఎంతమందితో సమకూర్చాడు తెలుసండి. ప్రతి ఒక్కరూ నా దగ్గరికి వచ్చేవాళ్ళు, నాగమణి నేను నీకు జల్లేస్తాను, నాగమణి నాతో నేను పండుకోబెట్టుకుంటాను, నాగమణికి నేను అన్నం తినిపిస్తాను. అప్పుడు నా పేరు. అందరి ప్రేమను దేవుడు నాకు ఇచ్చాడు. తల్లి లేదని మాటే కానీ అందరి ప్రేమను దేవుడు నాకు ఇచ్చాడు. పెద్దవాళ్ళందరూ హాస్టల్లో పెద్దవాళ్ళందరూ ఏం చేసేవారంటే, రామ్మ నేను చూస్తా, నా దగ్గర పండుకోబెట్టుకుంటా అంటే హాస్టల్ వార్డెన్ గారు అలా కుదరదు, చిన్నపిల్లల దగ్గర పండుకోవాలి, పెద్దోళ్ళు నేను ఏడుస్తూ ఉంటే మా సార్ గారు హృదయం కూడా కరిగిపోయి ఆయన ఏం చేశారంటే, పర్వాలేదు వెళ్ళి నీకు ఎక్కడ నచ్చితే అక్కడ పండుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలందరూ నాలో ఏం చూశారంటే, దురదృష్టవంతురాలను చూశారు, నష్టజాతకురాలు అనుకున్నారు. కానీ నా దేవుడు బాల్యంలో నన్ను పోషించాడు. నేను ఎక్కడున్నా నన్ను పోషించాడు. ఆ బాల్యంలో కూడా దేవుడు నాకు ఒక స్పాన్సర్స్ని ఇచ్చి నన్ను అంతటినీ పోషించాడు. వివాహం అయిన తర్వాత కూడా ఓ చక్కటి దేవుని ప్రేమ కలిగిన కుటుంబంలో ఈరోజు నేను చెప్తున్నాను, దైవజనులు లేరు కనుక నా తల్లిదండ్రుల కన్నా ప్రేమించే భర్తను దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విషయంలో కూడా దైవ సేవకులు ప్రతి విషయంలో కూడా నన్ను నడిపిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో నేను ఒకవేళ తొందరపడి నేను పెరిగిన వాతావరణం వేరు, నేను వచ్చిన వాతావరణం వేరు, నేను హాస్టల్లో చదువుకున్నా. కానీ నా భర్త నాపై చూపుతున్న ప్రేమను బట్టి, ఆయన నన్ను నడిపించిన విధానాన్ని బట్టి, ఆత్మీయ కుటుంబంలో నేను వచ్చిన విధానాన్ని బట్టి నన్ను నేను మార్చుకున్నా. దేవుడు నాకు తల్లిదండ్రులు లేకపోయినా అంతకన్నా ఎక్కువగా ప్రేమించే భర్తనిచ్చాడు, చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి బిడ్డలని ఇచ్చాడు. నేను దురదృష్టవంతురాలు కాదండి, నేను భాగ్యవంతురాలు. ఎందుకో తెలుసండి, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. నా దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, చిన్న కష్టం ద్వారా నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ కష్టంలో నేను దేవునికి నమ్మకంగా ఉండకుండా వెళ్ళిపోతే నేనేమైపోదునో. కానీ ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ నిలవబెట్టాడంటే కేవలం ఆయన యొక్క ప్రేమ కృప. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, మీ హృదయాల్లో ఎన్ని గాయాలున్నా, మీరు ఎంత నింద మోస్తున్నా, ఎంత అవమానం మీ భరిస్తున్నా, దేవుడు అంటున్నాడు, నీ హృదయ స్థితి నాకు తెలుసు, నీ హృదయంలో ఉన్న గాయాన్ని కట్టగలిగిన వాడిని నేను, నీకున్న బాధలు తీయగలిగిన వాడిని నేను. నీ సమస్యలు నీకు ఎవ్వరూ సహాయం చేయకపోవచ్చు, కానీ నేను నీ హృదయాన్ని చూస్తున్నాను కనుక నీకు అద్భుతమైన సహాయం చేస్తాను. నిన్ను చూసుకొని నీవు ఆశ్చర్యపడే రీతిగా నేను ఆశీర్వదిస్తానని ఈ ఉదయం దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియ సంగమా, ఏ పరిస్థితుల్లో మీరున్నా కలవరపడొద్దు, బాధపడొద్దు. మనుషులనే మాటలకు, మనుషులు పెట్టే నిందలకు, మనుషులు వేసేటువంటి అపనిందలకు మీరు అసలు వినొద్దు, వాటికి చెవి ఇవ్వద్దు. దేవుడు ఏది మీకు చెప్తున్నాడో, దేవుని మాట ఏదైతే మీకు వినబడుతుందో దాని వైపు చూడండి, ఆ మాట వినండి, ఆ స్వరాన్ని పట్టుకొని ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండండి, విశ్వాసంలో బలంగా ఉండండి. దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో మనం ముందుకు వస్తే దేవుడు మనకున్న ఇబ్బందులన్నింటినీ కూడా ఏం చేస్తాడంటండి, అభివృద్ధికరంగా మారుస్తాడు. ఆ ఇబ్బందిలోంచే నీకు అభివృద్ధిని ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఆ కష్టంలోంచే నీకు సంతోషాన్ని ఇస్తాడు. నీ స్థితిగతులను దేవుడు అద్భుతంగా మార్చి నిన్నే అనేకులకు ఆశీర్వాద కారకురాలుగా చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయామేడవైన మా యేసయ్య, మహాగణుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తండ్రి. గడిచిన దినాలన్నిటా కాపాడారు తండ్రి. నీ కృపా రెక్కల క్రింద నీ బిడ్డల మిమ్మల్ని అందరినీ దాచిపెట్టారు. మా పట్ల మీ ఉన్నతమైన ఉద్దేశాలంటూ ఈ ఉదయకాలం తెలియజేసిన దేవా నీకు వందనాలు. ఎన్నిక లేని వారం, యోగ్యత లేని వారం, ఏ అర్హత మాకు లేదు ప్రభా. నీ సన్నిధిలో నిలవబడి తండ్రి అని పిలుచుట కూడా యోగ్యత లేని మా జీవితాలను మీరు ఎన్నుకొని మీ మహిమ కొరకు వాడుకుంటున్నందుకు వందనాలు తండ్రి. ఈ ఉదయం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో కార్యించి, ఒకవేళ ఇంకా మనుషులు పెట్టే నిందలకు భయపడుతున్నారేమో, బాధపడుతున్నారేమో తండ్రి, వారిని దర్శించండి. నీ బలమైన వాక్కు చేత వారిని ఆదరించండి, ధైర్యపరచండి. వారిలో ఉన్న లోటుపాట్లు తీసివేసి సమృద్ధిలోకి వారిని నడిపించండి, అభివృద్ధిలోకి నడిపించండి, ఆశీర్వదించండి. నీ కృపకు పాత్రులుగా చేయమని మీకే మహిమ చెల్లిస్తూ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.